హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ స్నాక్స్ కింద 4 గుడ్లు మన చేతిలో ఉంటే చాలు, ఎంతో టేస్టీగా ఉండే ఇంకా క్రిస్పీగా ఉండే స్నాక్స్ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం నేను 4 గుడ్లు తీసుకున్నాను. ఈ విధంగా వాటర్ పోసి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత చల్లటి నీటిలో వేసుకుంటే మనకి మంచిగా ఎగ్ పైన ఉన్న పెంకు మాత్రం ఈజీగా ఓపెన్ అయిపోతుందన్నమాట. తర్వాత ఇలా తురుముకోవాలి. 4 ఎగ్స్ కూడా మంచిగా తురిమేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. రోజుకు ఒక ఎగ్ ఇలా తింటే చాలా మంచిదండి. అలా కుదిరినప్పుడు ఇలా స్నాక్స్ కింద చేసుకోవచ్చు ఈవినింగ్కి. దీనిలోకి కొంచెం ఉల్లిపాయ తురుము, కొంచెం పచ్చిమిర్చి తురుము, నేను పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నానండి, 2 చిల్లీస్ కూడా తీసుకున్నాను. తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అవి కొంచెం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు ఇవి లేకపోతే కారమైనా యాడ్ చేసుకోవచ్చు. ఆరిగానో, కొంచెం మంచి అరోమా రావడం కోసం ఆరిగానో కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పౌడర్, 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకొని మంచిగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిలోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ కానీ లేదంటే మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 కప్ అంతా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. ఇదంతా మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలండి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనిలో ఆనియన్స్ వేసాం కాబట్టి వాటర్ వస్తుంది కదా. ఈ విధంగా మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం 1 స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఒక ఎగ్ని బీట్ చేసుకొని ఇలా కలుపుకొని మంచిగా బైండింగ్ కోసం తీసుకోవాలన్నమాట. బ్రెడ్ క్రమ్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా మనం ఎగ్ మిశ్రమం ఉంది కదా అండి, ఆ ముద్దలా చేసిన ముద్దను చిన్న ముద్దలుగా తీసుకొని దానిలో మోజరోలా చీజ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని స్టఫ్ లాగా రోల్ చేసేసుకోవడమే, రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒక్కొక్కటి ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్. చీజ్ కూడా లోపల మెల్ట్ అయ్యి పిజ్జాలో మనకి ఏ విధంగా సాగుతూ కనిపిస్తుందో అదే విధంగా దీనిలో కూడా అలాగే వస్తుందన్నమాట. దీనికోసం ముందుగా ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, ఆ సూప్లో వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచుకోవాలి. మంచిగా మొత్తం అంతా అబ్జర్వ్ చేసేలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇంకొకటి చేసి చూపిస్తాను మీకు, చూడండి. మిగతా అన్ని బాల్స్ని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా కాగిన తర్వాత ఒక్కొక్క బాల్స్ వేసేసుకోవాలి. చూసారుగా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి వేసేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని చిన్న మంట మీద కాకుండా మీడియంగా ఉంచి వేసుకోవాలి. ఈ విధంగా అయితేనే మనకి లోపల చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇంకా క్రంచీగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ విధంగా మనం ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బబుల్స్ ఆగిపోయినట్లయితే ఫ్రై అయిపోయినట్టు అనమాట. టిష్యూ పేపర్ మీదకి తీసేసుకుందాం. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని మైనీస్తో కానీ టమాటా సాస్తో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. కొంతమంది ఎగ్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అనమాట. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంతే క్రిస్పీగా కూడా ఉంటాయండి. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం.
మోజరెల్లా చీజ్ వేయడం వల్ల ఇవి మెల్ట్ అయ్యి అలా సాగుతూ పిజ్జాలో వచ్చినట్టు సేమ్ టు సేమ్ అలాగే వస్తాయి అన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్.